మంచి మాట. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని కదా ఆర్యోక్తి. నవమాసాలు తన గర్భంలో మోసి జన్మనిచ్చిన తల్లికి, పెంచి పోషించి పెద్ద చేసిన తండ్రికి, జ్ఞానోపదేశం చేసిన గురువుకు మనము ఎంతగానో రుణపడి ఉన్నాం. మాతృభక్తి, తల్లి రుణం ఈ లోకంలో ఎవరూ తీర్చుకోలేరు. దారిద్ర్యంలో తాను పస్తూ ఉన్న బిడ్డలకు అన్నం పెట్టేది తల్లి. శివాజీ వంటి వీరుని తయారు చేసింది జిజియాబాయి తల్లి. కావున సంస్కారం ఉన్న ప్రతి వ్యక్తి ప్రాతకాలం నిద్రలేవగానే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాలి. తల్లిదండ్రుల సమీపంలో లేకపోతే వారి రూపాన్ని మనసులోనే స్మరించుకోవాలి. అంతటితో సరిపోదు. వారు జీవించి ఉన్నంతకాలం ఏ లోటు లేకుండా తిండి, బట్ట, వసతి ఏర్పాటు చేయాలి. కర్మవశాత్తు ఒకవేళ వారికి ఏదైనా వ్యాధి బారిన పడితే తగిన చికిత్స చేయించాలి. పితృభక్తి, తల్లి తర్వాత రెండవ స్థానము తండ్రికి దక్కుతుంది. ఏలనగా విద్యాబుద్ధులు చెప్పించే తండ్రి. ఏ తండ్రి అయిన కుమారుడు తనను మించినవాడు కావాలని, తనను వంశ పరంపర కొనసాగాలని కదా కోరుకుంటాడు. రామాయణంలో రాముడు తన తండ్రి కోరిక మేరకు రాజ్యాభిషేకమును త్యజించి అడవులకు పోయినాడు. అటులనే భీష్ముడు కూడా తండ్రి కోసం పెళ్లి చేసుకోనని ఆ జన్మ బ్రహ్మచారిగా జీవితాంతం ఉండిపోయాడు. దానినే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. వీరి ఇరువురు కూడా పితృభక్తికి నిదర్శనము. ఇంకా గురుభక్తికి వస్తే మనిషికి ప్రథమ గురువైన కన్నతల్లి మాటలు భాష నేర్పుతుంది. రెండవ గురువైన కన్న తండ్రి చదువు సంధ్య చెప్పిస్తాడు. మూడవ గురువు ఆచార్యుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఈ శ్లోకంలో గురువు స్థానం చెప్పబడింది. దురదృష్టవశాత్తు బడులలో నేర్పబడేది అక్షర జ్ఞానం మాత్రమే. చదువుట, వ్రాయుట నేర్పబడుతున్నది. అందులో ఏం ఢోకా లేదు, సందేహం లేదు. అక్షర జ్ఞానం మాత్రమే. పాఠశాలలు పిల్లలను అక్షరాస్యులుగా తయారు చేస్తున్నాయి, కానీ దేశభక్తి, దైవభక్తి గురించి నేర్పడం లేదు. కలికాలం మహత్యం. ఈ రోజుల్లో కొందరు బాధ గురువులుగా తయారైనారు. కనకాల వ్యామోహంలో ఉన్నారు. తాజాగా కొంతమంది బాబాల ఉదంతం మనం చూస్తూనే ఉన్నాం. ఆ పూజ, ఈ పూజ, ఆ ధ్యానం, ఈ ధ్యానం అని చందాలు వసూలు చేస్తూ ఏమి చెప్తారో ఏమో వారికే తెలియాలి, ఆ పరమాత్మనికే ఎరుక. అలా చేస్తూ ఉన్నారు. తర్వాత చూస్తే మనము వార్తల్లో వారి పేర్లు, వారి ఫోటోలతో సహా వారు నేరస్తులుగా చిత్రీకరించబడి జైల్లో మగ్గుతున్నారు అనే విచారకరమైన వార్తను వినాల్సి వచ్చినప్పుడు అయ్యో మనం ఎంత తప్పు చేశామో అని మనలో పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితి ఏర్పడిన దుస్థితి ఈనాటి బాబాల వలన ఏర్పడింది. పాతకాలంలో రామకృష్ణ పరమహంస, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, అరవింద మహర్షి వంటి వారు నిజమైన గురువులు. వారి సూక్తులు నేటికి శిరోధారి. ఎవరైనా ప్రవచనం చెప్పినా, ఒక పాఠం చెప్పినా, ఒక పాట పాడినా, ఏం చేసినా వారి జ్ఞాపకాలతోనే ఏమైనా చేస్తారు, కానీ కొత్తగా ఏమి చెప్పడం లేదు. అంత గురువు స్థానము అంత గొప్పది, మంచి మాటలు చెప్పడానికి. అరవింద మహర్షి వంటి వారు నిజమైన గురువులు. వారి సూక్తులు నేటికి శిరోధార్యం, అంటే తల మీద ధరించేంత గొప్పవి. షిరిడి సాయి మరో అవతారమైన సత్యసాయి బాబా వచనాలు ఎల్లప్పుడూ మనం చేసుకుంటూ ఉండాలి. ఇదియే గురువు పట్ల మనము చూపే కృతజ్ఞతలు. తల్లి, తండ్రి, గురువు వీరే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలు. ఇవి అక్షర రూపంలోకి కాకుండా ఆచరణ రూపంలోకి వచ్చేలాగా రాబోయే తరాల వారు అనుసరించాలి. ఉపాధ్యాయ దినోత్సవంలో మనము నేర్పవలసిన మంచి మాటలు, దానిని మనము ఏమీ భావ వ్యక్తీకరణ ఏమీ అవసరం లేదు. వారి మనసులో హత్తుకునే విధంగా మనము ఈ మాటలను చేయాలి. అంతే. వారు ఏదో నృత్యం చేయడమో, సంగీతం పాటలు పాడడమో, ఆటలు ఆడడమో, గురుభక్తి అని ప్రదర్శించడం అవసరం లేదు. మనకు కావాల్సింది రాబోయే తరాలలో వారిని వారు సంస్కరించుకొని ఎంత దూరంలో ఉన్న మన వాళ్ళు, మన గురువులు, మన తల్లి, మన తండ్రి అనే విలువలు, నైతిక విలువలను వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇదే మనము రాబోయే తరాల వారి నుండి ఆశించవలసిన కానుకలు ఒక గురువుగా. హరి ఓం తత్సత్.